ఈనాడు చాలా ఘనంగా ఈ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అందరు ఉపాధ్యాయులు చాలా చక్కగా తయారు చేసినటువంటి బోధనాభ్యసన ప్రక్రియలతో ఏర్పాటు చేసినటువంటి మండల స్థాయి టీఎల్ఎం మేళాకు విచ్చేసిన అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఈనాటి ముగింపు సమావేశానికి సభాధ్యక్షులుగా మండల విద్యాధికారి శ్రీ సుంకోజ్ భాస్కర్ సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి సమావేశానికి అతిథులుగా విచ్చేసినటువంటి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఈ శ్రీనివాసరెడ్డి జడ్పీహెచ్ఎస్ సంఘం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అరూర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీమతి కె విజయలక్ష్మి మేడం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈనాడు నిర్వహించినటువంటి టీఎల్ఎం మేళాకు జూరీ మెంబర్స్గా మంచి చక్కని పాత్ర నిర్వహించినటువంటి రెడ్డరేపాక హెడ్ మాస్టర్ శ్రీ అమృతం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాధవి జిహెచ్ఎం పులిగిల మేడం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. టి విజయ జిహెచ్ఎం జెడ్పీహెచ్ దుప్పెల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ ఒకరోజు మండల స్థాయి టీఎల్ఎం మేళాకు అతిథులుగా వచ్చేసినటువంటి మండల పరిధిలోని వివిధ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆర్ నగేష్ జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ గోకారం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మహాలక్ష్మి మేడం జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ పైల్మాన్పూర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణప్రసాద్ జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ వేములకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కనకదుర్గ మేడం జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ టేకుల సోమరాం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎం నర్సయ్య జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ గొల్లెపల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి పారిజాత మేడం ఎంపీపీఎస్ రెడ్లరేప గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హైమావతి మేడం పిఎస్హెచ్ఎం ఎంపీపీఎస్ పులిగల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రాజబాబు ఎంపీపీఎస్ అరూరు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణవేణి మేడం ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ఎంపీపీఎస్ గోకారం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంపీపీఎస్ సంఘం ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సుమీలా మేడం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అన్ని పనుల ముందుండి చేసినటువంటి మండల పరిధిలోని వివిధ సంఘాల బాధ్యులు పిఆర్టీ విజయానంద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జి భిక్షపతి డిటిఎఫ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎస్ అనిత యూటీఎఫ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తపస్ మండల బాధ్యులు వై వెంకటనరసింహారెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బి లింగయ్య టీపీటీఎఫ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జి చండీదాస్ పీఈటీ సంఘం నుంచి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చుక్క రమేష్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరపు నుంచి వెళ్ళి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆలకొండ శ్రీనివాస్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాసార్ల మట్టయ్య ఎస్టీయు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ముగింపు సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా తమ తమ స్థానాల్లో ఆశీనులు కావాల్సిందిగా అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ముగింపు సమావేశానికి అధ్యక్షులు ఉన్నటువంటి అధ్యక్షుల వారికి అప్పగిస్తూ థ్యాంక్ యూ అనంటారు. బాగా కష్టపడ్డారు ఉపాధ్యాయులు, చూడడానికి కూడా టైం సరిపోవట్లేదు. జ్యూరీ మెంబర్స్ ఫస్ట్ చూడగానే సెలెక్ట్ చేయడము కత్తి మీద సాము లాంటిది సార్ అని చెప్పారు. నిజానికి అంత బాగా చేసినారు. డిఓ గారు వస్తే కూడా చాలా సంతోషపడేటువంటి వారు. మీకు అందరు కూడా యాజ్ ఒక మండల విద్యాధికారిగా మీకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ కృషి కింది స్థాయిలో ఫీల్డ్ మీద విద్యార్థులకు ఉపయోగపడుతుందని కూడా నాకు నమ్మకం ఉంది. అట్లా మన కోసమే కాకుండా ఎగ్జిబిషన్ కోసమే కాకుండా
మనము ఇక్కడ ప్రదర్శించే ప్రధానం కాదు, మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ని క్రియేటివిటీని విద్యార్థులకు అందించేటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. కాబట్టి చాలా బాగా చేసినారు. సెలక్షన్ అనేది మనం జిల్లాకు పంపుతున్నాం అంతే, మిగతావి పనికిరావని కావు, మిగతావి ఉపయోగం లేనివి కావు. ఇంకా మనలో ఉన్నటువంటి టాలెంట్ కూడా అంతా ఇక్కడనే ప్రదర్శించబడుతుందని కాదు, ఒక 10 జిల్లాకు పంపాలి. కాబట్టి మనము కొంత జ్యూరీ మెంబర్స్ను ఎలాంటి పక్షపాతం లేకుండా ఏముండదు, ఎవరైనా ఉపాధ్యాయులమే అక్కడ నేర్పించినప్పుడు అయినా ఏమాత్రము చిన్న మన దానికి కూడా డిఫరెన్సెస్కు ఆస్కారం లేకుండా మనం గజెటెడ్ హెడ్ మాస్టర్లను పెట్టుకున్నాం. వారు అందరూ సమానమే. కాబట్టి దాంట్లో ఏవి సెలెక్ట్ అయినా మన మండలం అనుకోవాలి. రేపు మండలము దాదాపు 9వ తారీఖు నాడు దాదాపు డేటు డిసైడ్ అవుతుంది. 8 అని మొన్న మా మీటింగ్లో చెప్పినప్పుడు 8 బాగుండదు సార్ అని చెప్పారు. మేము 9 అని ఇంతకుముందు ఏమో గారు కూడా సూచనపాయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు కూడా మన మండలంలో ఉన్నటువంటి వాటి ఆ స్థాయిలో ఉండాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ క్లోజింగ్ సెరమనీలో జ్యూరీ మెంబర్స్ వాళ్ళు ప్రకటించే వరకు మనకు ఉన్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, మిగతా విషయాలు కూడా కొంచెం షేర్ చేసుకోవాలి. ఉదయం అందరికీ కూడా అవకాశము రాలేదు. ఈ కార్యక్రమము ఇంత విజయవంతంగా కావడానికి నాకున్నటువంటి విశ్వాసము, నమ్మకం కూడా ఏంటంటే, ఒక చిత్తశుద్ధితోటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా సహకారం అనేది దొరుకుతుంది. నేను ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు శ్రీనివాసరెడ్డి సార్ను, విజయలక్ష్మి మేడంతో కూడా మాట్లాడాను. మీరు ఎట్లయినా చేద్దాం సార్, అదేం లేదు, ఏ రకమైన సహకారం కూడా మా నుండి ఉంటుందని వాళ్ళు పూర్తి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గజెటెడ్ హెడ్ మాస్టర్లతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు సమావేశం పెట్టినప్పుడు ఒక విశ్వాసం, ఒక నమ్మకము నా మీద ఉన్నందుకు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తా అని చెప్పారు. సంఘాలు కావచ్చు, మిగతావన్నీ కూడా ఆ విశ్వాసం కూడా ఉంది. అట్లా మనం ప్రారంభించినప్పుడు 0 నుండి ప్రారంభమైనటువంటి, అంటే ఆర్థిక విషయాలు చెప్తా ఉన్నా, 0 నుండి ప్రారంభమైనటువంటి మనము దాదాపు చాలా సక్సెస్ఫుల్గా మనం ముందుకు పోయినాం. అందులో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా దీనికి ఆర్థిక వనరులను సమకూర్చినటువంటి కృష్ణవేణి మేడం, PSHM గోకారం గారికి ఒక 10,000 రూపాయలు మేడము పొద్దున నాన్ వెజ్తో పెట్టిద్దాం సార్, అందరు సరిపోయేటట్టు పెడదామంటే అందరూ సరిపోయేటట్టు పెడదామని చెప్పాం. ఎనీహౌ మేడంకు ఈ సందర్భంగా మరొకసారి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మేడముతో పాటుగా గతంలో కాంప్లెక్స్ సమావేశాలు జరిగినప్పుడు కూడా ప్రమోషన్ పొందినటువంటి, ఇక్కడ ప్రాథమిక స్థాయి గురించి చెప్తా ఉన్నాను, LFLగా అంటే PSHMగా ప్రమోషన్ పొందినటువంటి హైమావతి మేడం కావచ్చు, తర్వాత రాజబాబు సార్ కావచ్చు, పారిజాత మేడం కావచ్చు, అంతే కదా, వాళ్ళు కూడా జనార్దన్ రెడ్డి సార్, వారు కూడా ఇక్కడ 2 రోజులు మన కాంప్లెక్స్ సమావేశాలు జరిగితే వాళ్ళు కూడా నేను వద్దంటుంటే కూడా సీన్ సార్ ఊకోడు, వాళ్ళు పెడతా అంటే నీకేం సార్ అంటాడు. అంటే అంత ఈజీగా పెట్టి ఒకరితో ఖర్చు పెట్టేయాలంటే నాకు అంత మనసు ఒప్పదు. అయినా వారు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన వాళ్ళగా సార్ అని వారు కూడా పెట్టారు. ఈ సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా ఈరోజు కార్యక్రమానికి మేడము 10,000 సహకరించారు. ఉదయం చెప్పినట్టు PITU అధ్యక్షుడు విజయానంద్ గారు 5,000, అదేవిధంగా DTF మండల శాఖ నుండి 5,000, అదేవిధంగా పొద్దున ప్రకటించారు హెడ్ మాస్టర్స్, గజెటెడ్ హెడ్ మాస్టర్స్ మేము కాక కాంప్లెక్స్ మేము ముగ్గురం కాక మనిషి తెలుసుకొని ఒక 10,000 వాళ్ళు ఇస్తా అని చెప్పారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు మేము ముగ్గురం ఉన్నాం, మనిషి 5,000 దీన్ని జమ చేస్తాం. ఇంకేమైనా తగిలితే కూడా మేమే పెట్టుకుంటాం. ఈ సందర్భంగా మిగతా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు తెలిసి ఇన్ని డబ్బులు వచ్చినాక ఏం తగులవు, మిగులు బడ్జెట్ ఉంటుంది, అది మొత్తము క్లియర్గా లెక్క చెప్పడం అనేది జరుగుతుంది. మిగతా మిత్రులు కూడా ఈ సందర్భంగా మిగతా వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా అనౌన్స్ చేయాలి. నేను ఈ
ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ముందుంది, దానికి కూడా మనకు బడ్జెట్ ఏముండదు. అట్లా అన్ని ఉపాధ్యాయుల దగ్గర కూడా తీసుకునేటువంటి ఆనవాయితీ కూడా ఏముండదు. ఇంకోటి, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మనకు రేపు సెప్టెంబర్ 5th నాడు కొంత దీన్ని ఏమంటే రిక్రియేషన్ లాగా సెలవైనప్పటికీ ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకొని కొన్ని స్పోర్ట్స్ గేమ్స్ నిర్వహించుకోవాలన్న ఆలోచన వచ్చింది. అది కూడా గ్రూప్లో కూడా పెట్టాను. కొద్దిమంది మాత్రమే స్పందించినారు, కొద్దిమంది మాత్రమే ఈ థమ్స్అప్ అది ఏమంటారు ఇది పెట్టినారు. కానీ జనరల్గా నేను కోరేది ఏంటంటే ఇట్లా గెట్ టుగెదర్గా ఆ రోజు అకాడమిక్ సైడ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమి ఉండవు. ఒక ఫ్రెండ్లీ నేచర్లో, ఫ్రెండ్లీ వాతావరణంలో మన మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి ఆసక్తి ఉన్నటువంటి అందరూ ఒత్తిడి ఏం లేదు. ఒక రోజు మనం ఎన్నో క్లబ్ ఎక్కడో మనం పోతూ ఉంటాం, పిక్నిక్ అని ఇంకో దగ్గర పోతుంటాం. మన ఆత్మీయుల మధ్యన ఒక రోజు గడపడము బాగుంటుందనే ఆలోచన. దయచేసి సెలవు వేస్ట్ అవుతుంది అనుకోవద్దు, చాలా వేస్ట్ చేస్తున్నాం. ఎక్కువ సెలవులు వచ్చినాయి ఈసారి, వర్షాలు పడి అనుకోని సెలవులు వచ్చినాయి. అట్లా ఒక రోజు బడి ఉంది అనుకోవాలి. మనం 5th నాడు ఒక టీచర్స్ డే రోజు ఇక్కడ మనం ఉపాధ్యాయులుగా ఒక వర్కింగ్ డేను నష్టం చేసుకోకుండా హాలిడే రోజు మనం అందరం కూడా ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొని మనకున్నటువంటి టాలెంట్ను, మనకున్నటువంటి ఆలోచనలు పంచుకుని ఒక రోజు గడిపి భోజనం చేసి పోతే సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళ వైద్యం. దయచేసి అందరూ కూడా పాల్గొనవలసిందిగా నేను ఈ సందర్భంగా మరీ విజ్ఞప్తి చేస్తాను. పాల్గొంటారని కూడా విశ్వాసం, నమ్మకం ఉంది. ఆ సందర్భంగా టీచర్స్ డే సందర్భంగా నిర్వహించేటువంటి ఈ గేమ్స్ అనుకోండి, స్పోర్ట్స్ అనుకోండి, రిక్రియేషన్ అనుకోండి, ప్రైజులు మన వెంకట నరసింహారెడ్డి సారు ప్రైజులు ఇస్తాన్ని సారే ముందుకు వచ్చిండు. ఆ రోజు ఎంత ఖర్చు అయినా వారికి కూడా ఈ సందర్భంగా నేను ఎంఈఓగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రావాలి, సారు ప్రైజ్ ఇస్తాడు కనుక తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. కాబట్టి మరి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఆ నిర్వహణకు సంబంధించి కూడా మిగతా సార్ కూడా ప్రకటించారు. మా టీపర్స్ సంఘం తరఫున కూడా ఆ రోజు కొంత ఖర్చు కూడా మీకు కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సార్ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లా మనం చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోదాం. కాబట్టి మరొకసారి మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదటగా ఉపాధ్యాయుల నుండి మనకు ఈ అనౌన్స్మెంట్ ఇవన్నీ వచ్చే వరకు ఉపాధ్యాయుల నుండి ఒకరిద్దరు మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. ముందుకు ఒకరిద్దరు రావాలి. మనం తయారు చేయాలన్నటువంటి సంకల్పం జరుగుతూ ఉంది. ఆ జరిగేటువంటి క్రమంలో చాలా శిక్షణా కార్యక్రమాలను రూపొందించడం, అదేవిధంగా వినూత్నంగా బోధనాభ్యసన ప్రక్రియలకు అందించడంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యొక్క ఇంపార్టెన్స్ను గత 4-5 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో నొక్కి చెబుతూ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, తర్వాత రిసోర్స్ టీమ్స్ కావచ్చు, చాలా సందర్భాల్లో ట్రైనింగ్స్లలో మనం మొబిలైజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనందరం కష్టపడి పనిచేస్తున్నాం ప్రతి పాఠశాలలో. కాకపోతే ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు పొందలేకపోతున్నాం. వాటిని పొందడానికి ఈ టిఎల్ఎం మేళా అనేది మనకి ఇంకొంచెం ఉత్సాహాన్ని, తోడ్పాటుని, అంటే మనకున్న సమయాభావం ఏదైతే తరగతి గదిలో మల్టీ క్లాస్ టీచింగ్ ఉండడం ద్వారా పిల్లలకు మనం అందించాల్సినటువంటి జ్ఞాన నిర్మాణం ఏదైతే ఉందో దాని మధ్యన వచ్చేటువంటి ల్యాగ్స్, అవాంతరాలను ఫుల్ఫిల్ చేయడానికి ఇదొక వారధిలాగా పిల్లవాడిని ఎప్పుడు కూడా చైతన్య స్థితిలో ఉంచి తనకు తానుగా ఆలోచిస్తూ నూతనంగా, ఉత్సాహంగా నేర్చుకోవడానికి తోడ్పాటును అందిస్తుందని మనందరం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి దాంట్లో మనందరం ఉపాధ్యాయులు కూడా వారి శ్రమకు మించి, అంటే వాస్తవంగా అన్ని తరగతి గదులు నేను తిరిగి చూసినప్పుడు ఒక్కొక్కరు పెట్టినటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో రియల్లీ అంటే మోర్ దాన్ 1 వీక్ వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి ఆ మెటీరియల్ తయారు చేయడంలో వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ నిజంగా అమోఘమైనటువంటిది. ఆ క్రమంలో మనము ఇంకా పిల్లలకు ఎంతో నేర్పాలి, వాళ్ళ దగ్గరికి ఎంతో చేర్చాలి అనేటువంటి ఒక తపన అయితే ప్రతి టీచర్లో మనకు కనిపిస్తూ ఉంది. సరే, వేరే మనకు ఉండేటువంటి క్లాస్ రూమ్లో డిఫికల్టీస్
లేదా మనకు అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే అన్అవైలబుల్ పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటిని కూడా మనం ఓవర్కమ్ అవుతూ, అంటే మన మైండ్లో ఎప్పుడు కూడా మనం ఏంటంటే వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ టు డూ దట్ అనేటువంటి ఒక విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోగలిగితే, అంటే నేను ఇక్కడ ఏం చేయగలను, హౌ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం అనే విషయాన్ని మనం పదే పదే కాక మనం థింక్ చేయగలిగితే వీ విల్ ఓవర్కమ్ ఇట్. నెవర్ ఇంపాసిబుల్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. అంటే మనం ఆలోచన స్థితికి ఎప్పుడైతే వస్తామో ఆటోమేటిక్గా మిగతా అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు సార్ కూడా చెప్తున్నది అది, అంటే అమౌంట్ ఏమీ లేదు వాస్తవంగా. టీఎల్ఎంఏలకు జిల్లా స్థాయిలో ప్రొసీడింగ్స్లో చాలా గొప్పగా చెప్పబడుతుంది. ఎప్పుడైనా మన విద్యా వ్యవస్థ కంటే నాకు ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి పనిచేస్తుంటే అనిపించేది ఏంటంటే, ఒక ప్రభుత్వ విద్యారంగం మాత్రమే అందరిని అడుక్కోవాలి. అది అత్యంత దుర్మార్గం అనిపిస్తుంది నాకు. అంటే నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఓకే అది అడగడం తప్ప రైట్ అనే పర్సెప్షన్లోకి వెళ్తే అదే వేరే ఆలోచన ఇస్తుంటుంది. కానీ నేనేమనుకుంటానంటే, నేను ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి నేను కొన్ని వందల మంది విద్యార్థులకు జీవన విధానాన్ని కావచ్చు లేదా వాళ్ళ భవిష్యత్తును కానీ నిర్మించేటువంటి కార్యక్రమంలో నేను ఎవరి దగ్గరకో వెళ్ళి యాచించడం అనేది నాకు కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. వాళ్ళు ఎట్లా చూస్తుంటారంటే కొన్ని సందర్భాల్లో ఓకే ఇప్పుడు సారు చేస్తున్నారు, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు ఎట్లా అంటే మనం ఏదో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడు అనగానే ఇక వీళ్ళు ఏదో అడగడానికి వస్తారని కొంతమంది కార్నర్ సైడ్లో చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అన్నట్టు. అంటే ప్రభుత్వం కూడా విద్య మీద పెట్టుబడి పెట్టాలి, వైద్యం మీద పెట్టుబడి పెట్టాలి, మానవులను నిర్మితం మీద పెట్టుబడి పెట్టాల్సింది పోయి ప్రాజెక్టులకు లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉన్నదానికి 10,000 కోట్లు అవసరమైతే 20,000 కోట్లు శాంక్షన్ చేస్తారు. అందులో 10,000 కోట్లు అందరూ పంచుకోవడానికి డబ్బులు ఉంటాయి అక్కడ. ప్రతిరోజు వార్తలలో చూస్తే చాలా దుర్మార్గం అనిపిస్తుంటుంది. సో ఇట్లాంటి విధానం పొలిటికల్ సిస్టంలో మారితే ఇంకా బాగుంటుంది. అది మారాలంటే మాత్రం ప్రాథమికంగా పాఠశాల విద్యా వ్యవస్థలో నుంచే మార్పు రావాలి. అక్కడ మూలంలో మాత్రం మార్పు తీసుకొస్తే మొత్తం సర్వంలో మార్పు వస్తుంది. ఆ విధంగా మనందరం ఇప్పటికి జరిగినటువంటి ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు మన పాఠశాల ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఇప్పటికీ మనం వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా మనకు సర్వీస్ పరంగా చాలా ఇబ్బందులు కూడా క్రియేట్ అవుతున్నాయి. వాటన్నింటినీ కూడా మనం అధిగమించాల్సింది ఉంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ. వాస్తవంగా అంటే నేను ఈ మండలానికి వచ్చినప్పటి నుంచి సార్ మన మండల విద్యాధికారి గారు చేస్తున్నటువంటి ఇనిషియేషన్స్ చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే చాలా విషయాల్లో నాట్ ఓన్లీ దిస్ థింగ్, అన్ని విషయాల్లో కూడా చాలా సారు మృదువుగా అందరితో కలివిడిగా ఉంటూ తను ఒక బాస్ లాగా కాకుండా తను మీలో ఒక వ్యక్తిని అనేటువంటి ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండడం ద్వారా ప్రతి కార్యక్రమాన్ని మనం ఇంత విజయవంతంగా నిర్వహించుకోగలుగుతున్నాం. అదేవిధంగా మీరందరూ చేసినటువంటి ఎఫర్ట్కు మనమందరము ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేసి జిల్లాలో మంచి స్థాయిలో మన మండలం ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నటువంటి క్రెడిబిలిటీని సంపాదించిన మీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకోరన్నా ఒక్క నిమిషమే. ఇప్పుడు ఉపాధ్యాయ మహిళలు నుండి ఎవరు వస్తలేరు అన్నిట్లో. ఈరోజు మరి మండల స్థాయి టీఎల్ఎంఏలకు విచ్చేసిన పెద్దలందరికీ సభ స్థానాన్ని స్వీకరించిన పెద్దలతోటి ఉపాధ్యాయ బృందానికి నా యొక్క శుభాభివందనలు. అదేవిధంగా మరి టీఎల్ఎంఏల అనగానే చాలామంది చాలా స్కూల్స్ నుంచి చక్కగా తమ ఎఫర్ట్స్ని యూజ్ చేస్తూ అప్డేట్ అవుతూ కొత్తగా పాతవి కాకుండా కొత్తగా ఆలోచించి కష్టపడి చాలా విషయాలు ఇన్నోవేటివ్గా ఆలోచించి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంటే అన్ని విధాల ధీటుగా నడుస్తున్నాయి అన్నట్టుగా మన టీచర్స్ ఆలోచన విధానం, అంటే మన టీచర్స్ తలుచుకుంటే ఎంత చక్కగా చేయగలుగుతారు అనేది నాకు అర్థమైపోయింది. అదేవిధంగా మన వలిగొండ మండల విద్యాధికారి గారు మేళాను చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి టిల్ ఇప్పటి వరకు కూడా సవ్యంగానే జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే దీనికి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్లో నేను చాలా సాటిస్ఫై అయ్యా. మేడం గారు మరి మంచి భోజనం, మాకు మంచి ఆకలి సమయంలో చక్కటి భోజనాన్ని
అటు వెజిటేరియన్ కానీ ఇటు నాన్ వెజ్ కానీ చాలా బాగుంది. నేటి టీఎల్ఎం మేళాకి సభా అధ్యక్షులు మన ఎంఈఓ సార్ గారు, అలాగే కాంప్లెక్స్ హెచ్ఎంలు, జిహెచ్ఎంలు, సంఘ బాధ్యులు, పిఎస్హెచ్ఎంలు, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నిర్వహించిన టీఎల్ఎం మేళాలో మా హెచ్ఎం మేడం కూడా జ్యూరీ మెంబర్గా ఉన్నారు. తనతో పాటు నేను వెనకుండి తిరిగాను. వాళ్ళు ఇప్పటికీ జ్యూరీ మెంబర్స్ స్టేజ్ మీదకి రాలే అంటే మీ జడ్జిమెంట్ ఎంత కష్టంగా ఉందో తల ములకలై ఉంటారు, తల పట్టుకొని ఉంటారు. ఎందుకంటే అంత ఎక్సలెంట్గా ఉన్నాయి ఎగ్జిబిట్స్. ఒక్కొక్కరు ఒక స్కూల్ నుంచి మ్యాక్సిమం 4 అంటే సారు 10, 12, 16 దాకా తీసుకొచ్చారు. మీ కష్టానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు ప్రైమరీ స్కూల్ టీచర్స్ కష్టం నాకు తెలుసు. స్కూలు పోతే పిల్లల్ని డిసిప్లిన్లో ఉంచడం పెద్ద కష్టం. చిన్న పిల్లల్ని డిసిప్లిన్లో ఉంచి వాళ్లకు అన్ని పాఠాలు బోధిస్తూ గవర్నమెంట్ అడిగిన రిపోర్ట్లన్నీ పంపిస్తూ ఇన్ని టీఎల్ఎంలు కూడా చేశారంటే మీ కష్టంకి నిదర్శనము మాకు కనిపిస్తుంది. అవన్నీ కూడా ప్రశంసనీయం, చాలా గొప్పగా ఉన్నాయి, చాలా అభినందనీయం. అందరూ కూడా వెరీ గుడ్, చాలా బాగా చేశారు. తర్వాత ఇదే విధంగా ఒలిగొండ మండలం వెంటనే మన జిల్లాలో పెద్ద మండలం. మన మండలంలో అన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తూ అందరి కోఆర్డినేషన్తో ఇంత బాగా టీఎల్ఎం నిర్వహించిన మన భాస్కర్ సార్ గారు, ముందు కూడా అసలు ఒలిగొండ మండలం అంటే టీఎల్ఎం కాదు, టీచర్స్ డే కాదు, ఏ ప్రోగ్రామ్ చేసినా ఘనంగానే ఉంటుంది. అలాగే మొన్న ఎస్ఎస్సి రిజల్ట్లో కూడా మన మండలం పేరు జిల్లాలో వినిపించాం. అంత ఘనత ఉన్నది పెద్ద మండలం మన ఒలిగొండ మండలం. ఒలిగొండలో టీచర్స్ అయినందుకు గర్వపడాలి. ఇదే విధంగా కోఆర్డినేషన్తో అందరం కూడా ముందుకెళ్తూ పిల్లలకు టీఎల్ఎం టీఎల్ఎం తయారు చేసి ఏ విధంగా వాళ్ళకు కాన్సెప్ట్ అందిస్తున్నామో అదే విధంగా ఇంకా కృషి చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తూ ఫౌండేషన్ గట్టిగా ప్రైమరీలో ఇస్తే మా హై స్కూల్ వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం మా సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. ఆ విధంగా మీరు కృషి చేస్తున్నారు, ఇంకా చేయాలని ఐ విష్ ఆల్ ద బెస్ట్. నాకు తెలిసి మీరు అందరూ విన్నర్సే, కాకపోతే ఎవరో 2-3 ఇవ్వాలి తప్పదు, కానీ అంత బాగున్నాయి. ప్రతి ఒక్కరు విన్నర్స్, అంత చక్కగా చేసుకొచ్చారు. చాలా నీట్గా ఉన్నాయి, ఇన్నోవేటివ్గా ఉన్నాయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అందరూ వైవెన్ రెడ్డి సార్. సమావేశ అధ్యక్షులు గౌరవనీయ ఎంఈఓ గారు, సమావేశంలో పాల్గొన్నటువంటి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే వివిధ జడ్పిహెచ్ఎస్ పాఠశాల నుంచి ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిత్రులందరికీ పేరు పేరున సాయంకాలపు నమస్కారాలు. ముఖ్యంగా వలిగొండ అంటేనే నల్లగొండ అంటే పార్లమెంటులో రావి నారాయణ రెడ్డి మొదటి ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచి పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ నల్లగొండ జిల్లాలో పుట్టడమే నా అదృష్టం, మన అదృష్టం ఎప్పుడు అనుకుంటుంటాను. అలాగే ఈ వలిగొండ మండలానికి, ఈ మండలంలో పుట్టినటువంటి ఎంఈఓ గారు ఉపాధ్యాయుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఎంఈఓ రావడం మనందరి ఏమని చెప్పాలో నాకు ఆ మాట ఈ సందర్భంలో రావట్లేదు, కానీ చాలా ఉన్నతమైనటువంటి అవకాశం అని నేను భావిస్తున్నా. ఎందుకంటే అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ మనస్ఫూర్తిగా మన కోసం, మన మండలం కోసం, మన ఊరి కోసం పనిచేసే వాళ్ళు కొందరే. అలాగే సమాజం గురించి ఆలోచించడలు ఇంకా చాలా కొందరు ఉంటారు. అలాంటి అనేకమైనటువంటి పలుగురాలని వెలికి తీస్తే అందులో దొరికిన ఆనిముత్యమే మన భాస్కర్ సార్ అని నేను భావిస్తాను. కాకపోతే ఒక చిన్న అక్కడక్కడ బాధ కూడా కనిపిస్తుంది. మనలో ఒక సౌమ్యుడిగా సభ్యుడిగా ఉన్నందుకేమో సమయపాలన పాటించడం లేదు మన మిత్రులు. అనేక కార్యక్రమాలు ఇప్పటివరకు చూస్తున్నా. నేను ఎప్పుడైనా
ఏ సమావేశమైనా ఇన్ టైంలో ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి. నేను పదే పదే కోరుతున్నా, ఇప్పుడు కూడా కోరుతున్నా, మరొకసారి విన్నపం చేసుకుంటున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఏ ప్రధానోపాధ్యాయులైనా ఉపాధ్యాయులైనా ఏ వ్యక్తి అయినా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నప్పుడు ఖచ్చితంగా సమయపాలన ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ఈ సమావేశంలో ఉన్నటువంటి మన ఉపాధ్యాయ మిత్రులు అనలేకనో అనుకోకుండానో మనసులో అనుకుంటానో పట్టలేక కూర్చున్నారు ఇప్పుడు పగ్గాల మీద. కాబట్టి ఇది ఏమాత్రం నాకు సముచితం అనిపించదు. కాబట్టి జరగబోయే సమావేశాలలో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మీరందరూ సహకరిస్తే సమయపాలన పాటిద్దాం. ఇక మరొకటి, సార్ ఆల్రెడీ ఒకటి ప్రకటించాడు, వచ్చే సెప్టెంబర్ 5వ తేదీన క్రీడలు నిర్వహించుకుందామని. 23 సంవత్సరాలు ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి మనకి నేను ఒక అవకాశం వచ్చినందుకు అందరికీ క్రీడలు నిర్వహించుకుంటే బాగుంటుందని సార్ గత సంవత్సరమే గుర్తు చేశారు. కాబట్టి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొందాం. అందరం ఆ ఉపాధ్యాయ దినోత్సవం నాడు క్రీడలలో పాల్గొని ఆడియన్స్గా అలాగే పార్టిసిపెంట్స్గా మాతో సహకరించాలని మనస్ఫూర్తిగా ప్రాంగణంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులతో పాటు మీ మిత్రులు అందరికీ ఖచ్చితంగా రావాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా సహకారం ఇస్తే మిగతా వారికి ఆనందం ఉంటుంది. మీకు మరొకసారి గుర్తు చేసేది ఏంటంటే 5వ తరగతి నుంచి క్రీడలలో పాల్గొనేటటువంటి ప్రస్థానాన్ని నేను తీసుకున్నా. ప్రతిసారి పాల్గొన్న క్రీడలలో ఖచ్చితంగా తక్కువలో తక్కువ 5 ప్రైజులు తీసుకునేటోని. డిగ్రీ కాలేజ్ ఎస్ఎల్ఎన్స్ కాలేజీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఛాంపియన్గా ఎదిగినప్పుడు సుమారుగా 15 నుంచి 30 ప్రైజులు తీసుకున్నాకనే స్టేజీ దిగేవాడిని. అలా మా మిత్రులు ఈర్ష్యపడేది, సంతోషపడేది. అలా ఎదిగినటువంటి పడాల శ్రీనివాస్ అని భువనగిరిలో అడ్వకేట్ ఉన్నాడు మా మిత్రుడు. తను ఇప్పటికీ గుర్తు చేస్తుంటాడు మనందరినీ. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమంలో మీరు పాల్గొంటారని, అలాగే ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటాం. అందులో కూడా అందరికీ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి లోటు రాకుండా అందరి సహకారంతో దాన్ని కూడా ఘనంగా నిర్వహించుకుందామని పదే పదే అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరినీ మరొకసారి అభినందిస్తూ, మీరు తయారు చేసినటువంటి టీఎల్ఎం ఇక్కడ ఉన్నటువంటి ప్రదర్శనకే కాకుండా తరగతి గదిలో దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాని సార్థకత ఉంటుందని భావిస్తూ దాన్ని అందరం షేర్ చేసుకొని ఒకసారి మనకు రిఫ్లెక్షన్గా కనిపిస్తుంది. దాన్ని అమలు చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ విద్యార్థి సారు ప్లాన్ చేసిందంటే మామూలుగా ఉండదు. అతనికి అంటే ఒక మంచి సంకల్పంతో, మంచి మనసుతోటి ఉన్న వ్యక్తికి వాతావరణం కానీ 10 మంది కూడా అతనికి సహకరిస్తారు. అతడు ఏ పని చేసినా కానీ ఎందుకు కోఆపరేట్ చేయాలని, అందరికీ కూడా కోఆపరేట్ చేయాలని ఉంటుంది అతనికి. ఆ వద్దు అన్నప్పటికీ కూడా సరే, ఒక మనిషి ఒక మంచి మనసుతోటి ఒక అడుగు వేస్తే అతనితో పాటు ఒక 10 అడుగులు వేయాలని ఎవరికైనా ఉంటుంది. అలాంటి వ్యక్తి నాకైతే మన ఎంయూ సార్ అనిపిస్తుంది. చాలా మంచిగా జరిగింది సార్ ఈసారి ప్రోగ్రామ్ మాత్రం. ఇది మన టీఎల్ఎం మేళా. యాక్చువల్గా మేము ఇతర మండలాల్లో చూస్తే మామూలుగానే ఉన్నాయి. నేను అనుకున్న ఆల్రెడీ ఈ వలిగొండ మండలం వాళ్ళు కొద్దిగా ఓ రేంజ్లనే చేస్తారు, ఇక మామూలుగానే అయితే ఉండదు వీళ్ళతోటి. ఎందుకంటే మామూలుగా ఉండదు టీఎల్ఎం, కొంచెం ఆకర్షణీయంగా, కొంచెం టెక్నికల్గా. ఇంకా మా మహిళా ఉపాధ్యాయులు అయితే ఇక అసలు వాళ్ళకి మాటలు లేవు, అద్భుతంగా చేసారు. సరే జెంట్స్ కూడా చేశారు, కానీ ఇంకా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కుట్లు, అల్లికలు, ఇది మిగతా ఇతరత్ర వాటి మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి టీఎల్ఎంలో చాలా మెలకువలు వాళ్ళు బాగా చేశారు. టీఎల్ఎం థ్యాంక్స్ సార్. ఇప్పుడు బుక్షపల్ సార్ డిటిఎఫ్ ఎంఈఓ భాస్కర్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరి హెడ్ మాస్టర్లు, అన్ని సంఘ నాయకులు, వేదిక కింద ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయులందరికీ మండల స్థాయి టీఎం మేళా శుభాకాంక్షలు. సో సమయం తక్కువ ఉందని చెప్పినాం కాబట్టి ఒకటే, మీ టీఎల్ఎం అందరి బాగున్నాయి, మేము కూడా ఒక్కొక్కటి చాలా చూసినా. ఒక యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్గా చాలామంది మేడమ్స్ మీరు సెంటెన్స్ ఫార్మేషన్ కానీ వర్డ్ ఫార్మేషను అవన్నీ బాగున్నాయి. అవి కూడా మళ్ళీ నేను వీడియో తీసుకున్నా, ఫోటోలు తీసుకున్నా.
మా స్కూల్లో అన్ని హై స్కూళ్ళల్లో కూడా అలాంటివి పెడితే బాగుంటుంది. హై స్కూల్ అనగానే చాలామంది ఐఎఫ్పి ప్యానల్ ఉంటాయండి, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ ఉంటాయి. ఏం చేస్తామంటే ఎవరో చేసింది ఆడేసి ఇది ఇట్లా అని చూపెడతారు. కానీ యాక్చువల్గా రియల్గా కష్టపడి చేసింది మీరే గ్రేట్. ఐఎఫ్పి ప్యాటర్న్ కంటే టీఎల్ఎం చేసినటువంటి ప్రైమరీ స్కూల్ లెవెల్ టీచర్స్ వెరీ వెరీ బెస్ట్. ఈ విధంగా మీ అందరిని అభినందిస్తూ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. దీనికి అందరం కృషి చేసినాం. అందులో మేము కూడా డీటెయిల్గా మేము కూడా కొంత భాగస్వామ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి సార్. నిజానికి నేచురల్గా మనం చేసినవి పిల్లలకే దగ్గరగా ఉంటాయి, అవి అందులో ఉపయోగపడ్డాయి. సారు నా వీడియో తీసుకున్నా అన్నాడు, చాలా సంతోషం. అవి హై స్కూల్లో కూడా పెద్ద హై స్కూల్ అనగానే పెద్ద పోరగాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. ఈ మధ్య నేను బాగా విజిట్ చేస్తున్నాను కదా, 3rd క్లాస్ 4th కొన్ని స్కూల్స్, ఇప్పుడు టైం లేదు కానీ చాలా బాగా చాలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మా 10th క్లాస్ పిల్లల కంటే నేను గర్వంగా చెప్తున్నా, ప్రైమరీ స్కూల్ పిల్లలు స్పష్టంగా మాట్లాడుతున్నాను. అది నేను ఏదో మొక్కుబడిగా చెప్పట్లేదు, అది కృషి చేస్తే పిల్లల్లో టాలెంట్ ఉంటుంది. కాబట్టి అక్కడ బేస్ ఉంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు మాకు కొంచెం ఈజీ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఏది మంచిగా ఉన్నా తీసుకొని విద్యార్థులు ఉపయోగపడాలి. చుక్క రమేష్ సార్, ఎస్సీ ఉపాధ్యాయ సంఘం సార్, ఒక్క నిమిషం. మండల స్థాయి టీఎల్ఎం మేళాకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఎంఈఓ భాస్కర్ సార్ మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, హై స్కూలు గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, అదే రకంగా యూపీఎస్ ప్రధాన ఉపాధ్యాయులు, పిఎస్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు నాతో పాటు సంఘ బాధ్యులకు, ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. అయితే టీఎల్ఎంఏలో మేళ ముందుగా అనుకున్నట్టు 21 తారీఖుని మరి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. 21 తారీఖు అంటే అప్పటి వరకే మనం 3-4 రోజులు టైమే ఉంది మనకు. సారు సాయంత్రం పూట 2 days 3 days ఉందనగా మనకు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాడు ప్రధాన ఉపాధ్యాయులకు. అయితే దాంట్లో తక్కువ టైం ఉండడం వల్ల ఉపాధ్యాయులు కూడా ఎలా అని కొంతమంది టెన్షన్ పడ్డటువంటి సందర్భం మనకు చూసాము. అయితే తీరా మనకు 30 తారీఖు అనేసరికి అందరూ శ్వాస బిర్రగా వేసుకోరు, అమ్మ చాలా చక్కగా చేసుకోవచ్చుగా అని. యాక్చువల్గా మన పాఠశాలలో అందరం కూడా టీఎల్ఎంఏలతోని విద్యాబోధన చెప్తూ ఉన్నాము. ప్రభుత్వ పాఠశాలలోనే టీఎల్ఎంతోని విద్యాబోధన చేస్తూ ఉంటాం. ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కడ కూడా టీఎల్ఎం మేళా నిర్వహించిన సందర్భాలు నా సర్వీస్లో ఎప్పుడు చూడలేదు. అయితే టీఎల్ఎం అనేది యాక్చువల్గా ఉపాధ్యాయునికి బోధనలో చాలా సులభతరంగా పనిని తగ్గించి, శ్రమను తగ్గించి పిల్లవానికి సూటిగా రీచ్ అయ్యేటువంటి తయారీ విధానం అనేది టీఎల్ఎం మేళాలో ఉంటుంది. కాబట్టి మరియు నేను అనుకున్నా మా తుర్కపల్లి పాఠశాల మేము అద్భుతంగా చేసినాం, చాలా బాగుంది, జిల్లా స్థాయి అయింది, నేను స్టేట్ స్థాయి దాకా వెళ్ళిపోతామని నేను అనుకున్నా, కాన్ఫిడెన్స్ అనుకున్నా. కానీ ఇక్కడ చూసేసరికి అసలు అంతకన్నా బ్రహ్మాండంగా ఉన్నాయి. నిజంగా అసలు మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నేను నిజంగా హ్యాట్సాప్ తెలుపకుండా ఉండలేకపోతున్నా. చాలా బాగుంటే చాలా బాగున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగున్నాయి. గత 2 సంవత్సరాల కింద ఇదే ప్లేస్లో మనము టీఎల్ఎం మండల స్థాయిలో నిర్వహించుకున్నాం, అది కూడా బాగున్నాయి. దానికన్నా చాలా బాగా అనిపించినాయి ఇప్పుడు. కానీ ఉపాధ్యాయ మిత్రులే చాలా మరి సందర్శించలేకపోయారు, అదొక కారణం ఉంది. కాబట్టి మరి ఇలాంటి మేళాలు నిర్వహించడం వల్ల మరి మంచి ఫలితాలు అనేది మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చి మళ్ళీ పూర్వవైభవం, మళ్ళీ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకునేటువంటి కార్యక్రమంగా మనకు ఉంటుందని ఆశిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మరి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ రమేష్ సార్. ఇప్పుడు విజయానంద్ పిఆర్టీ అధ్యక్షులు, 1/2 నిమిషమే. ఒలిగొండ మండల స్థాయి టీఎల్ఎం ప్రోగ్రాంకి చేసినటువంటి సభా అధ్యక్షుడు భాస్కర్ సార్ మరియు స్కూల్ కాంప్లెక్స్ సార్ మేడం గారికి, మరి సంఘం కాంప్లెక్స్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, మరియు స్టేజీ పైన అందరి పెద్దలకు, మరియు నాతో పాటు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ టీఎల్ఎం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా బాగా కార్యక్రమం జరిగింది. మరియు నేను మొత్తం తిరిగి చూసినా నాకు ఒక్కటే కూడా అనిపించింది ఏంటంటే అన్ని స్కూల్ బాగా చేశారు, కానీ మా చిత్తాపురం స్కూలే బాగా చేయలేదు, కొంచెం బాగా కలిగింది. అందుకు వాళ్ళకి క్షమించాలని కోరుచు. మరియు మన ఎంయూ గారు చెప్పవలసిన అవసరం లేదు, ఏ కార్యక్రమమైనా చాలా సంతోషంగా సంతృప్తిగా దివ్యంగా ముగించుకొని మనల్ని అందరినీ కూడా
ఆనందపరిచి సంతృప్తి పరుస్తాయని అందరికీ తెలుసు. వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఏ కార్యక్రమం చేయాలన్నా కొంత సమయం అనేది కొంత లేట్ అవుతూ ఉంటుంది. సారు ఏ కార్యక్రమం చేసినా కూడా మంచి కార్యక్రమం చేస్తాడు కాబట్టి దానికి సమయం అనేది ఖచ్చితంగా లేట్ అవుతూనే ఉంటుంది. అది మన వలన, తర్వాత టీచర్ వలన, లేకపోతే ఇంకోరి వలన ఏదైనా లేట్ అవుతూనే ఉంటుంది. కానీ చాలా ఓపికతో మీరు ఉన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ విజయన. అయిమావత్ మేడం ఒక నిమిషం. మండల స్థాయి టీఎల్ఎం మేళాకు అధ్యక్షత వహించిన మండల విద్యాశాఖ అధికారి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ మరియు గెజిటెడ్ హెచ్ఎంస్, పిఎస్హెచ్ఎంస్, ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు. అసలు ఈరోజు టీఎల్ఎం మేళాకు వస్తుంటే ఏదో టీఎల్ఎం మేళాకు వస్తుందంటే అనిపించలేదు. అందరు కలిసి ఏదో ఒక పండగకి లేకుంటే ఏదైనా ఫంక్షన్ చేస్తే ఫంక్షన్కి వచ్చినట్టే అనిపించింది. మంచి భోజనము, అందరినీ ఎంఈఓ గారు తిన్నారా మేడం, తిన్నారా సార్ అని పలకరించి ఆత్మీయ పలకరింపు అనేది చాలా సంతోషం ఇచ్చింది. అలాగే ప్రతి స్కూల్ నుంచి ప్రతి ఉపాధ్యాయులు చాలా చక్కగా టీఎల్ఎం తీసుకొని వచ్చారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మన మండలాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోకి తీసుకొని వెళ్ళడానికి అందరం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. టీఎల్ఎం మేళలో ప్రదర్శించిన అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అందరూ కూడా చాలా బాగా చేసిర్రు. తక్కువ టైం అంటే బాగానే టైం ఉంది, కానీ మాలాగా ఇద్దరు టీచర్లు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అనుకున్నాము. అయినా పర్వాలేదు, అందరు బాగా చేశారు. కానీ ఆఫ్ కాకుండా అందరు కూడా ఇవి చూస్తే బాగుండి అనిపించింది సార్. ఇంకొకటి టీచర్స్ కోసమే కాకుండా పిల్లలు కూడా చూసే ఛాన్స్ ఇస్తే బాగుండేదేమో అనుకున్నాము. ఓకే సార్, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. జరిగింది సుమీలా మేడం సందర్భంగా మీకు స్వాగతం పలుకుతూ గట్టిగా చెప్పడం ద్వారా ఈ మండలానికి స్వాగతిస్తూ ఒక్క నిమిషం మాట్లాడుతుంది. మండల మేళాకు వచ్చిన టీఎల్ఎం మేళాకు వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను ఈ మండలికి కొత్తగా 26వ తారీఖు, ఈ నెల 26వ తారీఖు వచ్చిన పిఎస్హెచ్ఎంగా. ముందు నేను ఎంపీపీఎస్ సర్వేల్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ మేళాకు వచ్చిన మా ఉపాధ్యాయులము ఇక్కడికి తెచ్చిన వాటికన్నా ఎక్కువగా టీఎల్ఎం చేసి మా పిల్లలకు చెప్తూనే ఉంటాము. ఇక్కడికి తెచ్చింది చాలా తక్కువ అని నేను భావిస్తున్నాను. ఈ మేళా నిర్వహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జ్యూరీ మెంబర్స్కు చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతూ వస్తాడు. సార్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. వస్తాడు. నెక్స్ట్ మహాలక్ష్మి మేడం. ఒక్కటే నిమిషం. జ్యూరీ కాదు, ఒక్క నిమిషం. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పేరున చెప్పే పరిస్థితి లేదు. యాక్చువల్గా ఈరోజు మండల స్థాయిలో ఉన్నటువంటి టీఎల్ఎం మేళాకు అంటే నేను కూడా మార్నింగ్ నుంచి అన్ని రూములు ఈ జ్యూరీ వాళ్ళతో పాటు తిరుగుతూ అన్నీ చూస్తూనే ఉన్నాను. వాళ్ళ కష్టం అయితే కనిపించింది నాకు. నిజంగా చెప్పాలంటే ఉపాధ్యాయులందరూ చాలా కష్టపడి చాలా ఇన్నోవేటివ్గా క్రియేటివిటీ ఉపయోగించి బాగా చేశారు మొత్తం కూడా. తర్వాత కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న మన విద్యా వ్యవస్థలో ఇక ఒకళ్ళిద్దరు ఉన్న టీచర్లలో నిజంగా ఇవన్నీ కూడా అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను చూశాను. ఈ ఎక్స్ప్లెనేషన్ సేమ్ మనకు ఒక క్లాస్ రూమ్లో కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం నాకు తెలిసినందుకు పిల్లలకు చాలా వరకు నాలెడ్జ్ అందించవచ్చని అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో మరి అంత టైం కేటాయించడానికి మీకు వీలుంటుందో లేదో నాకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ అందరూ విన్నర్సే. ఒక రకంగా చెప్పాలంటే అందరూ బాగా కష్టపడ్డారు, బాగా చేశారు, అన్నీ బాగున్నాయి. సరే, కాకపోతే 1-2 సార్ అన్నట్టుగా కొన్నిటిని డిస్టిక్ పంపించాలి కాబట్టి అందులో 1-2 మార్క్స్ తేడాతో మాత్రమే మీరు కొంచెం ఒకరికొకరు డిఫరెన్స్ ఉంది తప్ప వేరే ఏం లేదు.
వాళ్ళకి మాత్రం నిజం చెప్పాలంటే మా హెచ్ఎంలకు మాత్రం కత్తి మీద సామే ఈరోజు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం మాత్రం పాపం దగ్గర 2 గంటల నుంచి కూర్చొని కుస్తీ పడుతున్నారు. సరే ఎట్టకేలకు ఇప్పుడు ఎవరైతే డిస్టిక్ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ అధ్యక్ష స్థానం వహించినటువంటి ఎంఈఓ గారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఇక్కడికి జిహెచ్ఎంగా వచ్చినాము. మాకు ఈ మండలము తెలియదు, మండలంలో ఉన్న టీచర్స్ తెలియదు, ఎవ్వరు తెలియదు, కొత్తగా వచ్చామన్నమాట. కానీ పాపం సారు ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి మాకు ఒక మంచి గౌరవం ఇచ్చి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు అన్న హోదా ఇచ్చి మమ్మల్ని ప్రతి సందర్భంలో మమ్మల్ని భాగస్వాములు చేసి ఒక రకంగా చెప్పాలంటే అందరికీ మమ్మల్ని పరిచయం చేసినట్టే మండలం మొత్తం కూడా మేము పరిచయం అయినట్టు అదొక అదృష్టంగా భావిస్తున్నాం మేము. అయితే ఇప్పటి వరకు ప్రైమరీ వాళ్ళతో మాకు ఎక్కడ టచ్ లేదు. ఈ సందర్భంగా ఏంటంటే ఈ మేళా వల్ల ప్రైమరీ స్కూల్ టీచర్సు హెచ్ఎంలు అందరూ కూడా ఒక్కసారి మాకు ఒక ఇంట్రడక్షన్ లాగా అనిపించింది అనమాట. ఈ సందర్భంగా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇవన్నీ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసి పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచి మార్గదర్శకులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. ఈ నిర్వహణలో నాతో పాటు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ప్రజెంట్ ఉండడం ఒకటే కాదు కానీ ఒక మానసిక సపోర్ట్తో పాటు అన్ని రకాలుగా సహకారం అందించడంలో ఇంతకుముందు చెప్పిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అందరి అంటే నేను ఎందుకు ఇంతకుముందు మా పిల్లల్ని ఆ మాట అన్నానంటే మా మధ్యన ఇంటిమేస్ ఉంటుంది, ప్రధానోపాధ్యాయుల మధ్యన ఆ ఇంటిమేస్ ఉంటుంది. అంత మాత్రాన అది ఎందుకంటే ఒకటిగా మేడం కానీ సార్ కానీ అట్లా ఆత్మీయత పంచుకుంటాం. మేము ఉన్న పని చేసినా ఎక్కడ చేసినా అదే విధంగా ఉంటుంది. అది కావాల్సింది. జనరల్గా మనం ఇంటి దగ్గర కుటుంబం దగ్గర నానా సమస్యలు ఉంటాయి. మనం పాఠశాలకు వచ్చినా లేదా మండలానికి వచ్చినా ఉపాధ్యాయులు కలిసినా నేను ఆత్మీయతను ఎక్కువ కోరుకుంటాను. ఎక్కువ సమయం ఉపాధ్యాయులతో ఇంతకుముందు మేడం చెప్పినట్టు నాకైతే ఎక్కడ చేసినా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతోనే హై స్కూల్ ఉపాధ్యాయులతో ఎంత సంబంధం ఉంటుందో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంతే అనుబంధం ఉంటుంది. ఎక్కడ మండలం మేడ చేసినా అది ఉంటుంది. కాబట్టి అట్లా మా మధ్యన ఉన్నది కాబట్టి అన్నమాట అన్నాను. పూర్తి స్థాయిలో మాకు సహకరించినటువంటి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను మొదట విజయలక్ష్మి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేనేమన్నాను ఒక్క నిమిషం అని మీరే మాట్లాడారు. ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సభాధ్యక్షులు గారికి మరియు వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు మేళాకు విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు టీఎల్ఎం మేళా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఒకరిని మించి ఒకరు ఐటమ్స్ తయారు చేసిరు. కొన్ని ప్యారలర్గా ఉన్న అప్పటికి ఎక్స్ప్లెనేషన్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. నాకు అనిపించింది ఒక తల్లిదండ్రులు ఒక మట్టి ముద్దల్ని తీసుకొచ్చి మీకు ఇస్తే వాళ్ళకు ఒక ఆకారాన్ని ఇచ్చి వాళ్ళను మా దగ్గరికి మీరు పంపిస్తున్నారు. ఇది 100% మీకు ఈ సందర్భంగా నేను నా శిరస్సు ఉంచి నమస్కారాలు చేస్తున్నా. ఎందుకంటే మీరు లేకుండా మేము లేము. 100% అంటే అమ్మ అని మొదట నేర్పిన గురువులు మీరే, మీ తర్వాతనే మేము. కాబట్టి మీరందరూ కూడా చాలా కష్టపడి 15 రోజుల సంధి ఎంత కష్టపడ్డారో ఆడ స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి వాళ్ళు కూడా ఎగ్జిబిట్ పెట్టి ఒకవేళ వినకుండా పోయినా మేడం వినండా అంటే వినండి మేడం వినండి అంటుంటే వినకుండా పోతే నేనే ఫీల్ కావాల్సి వచ్చింది. మళ్ళీ వస్తాను చెప్పి మళ్ళీ కూడా వెళ్ళినా అన్నీ చూసినాక అబ్బా మేము పిఎస్లో చేయకపోవడం వల్ల ఇవన్నీ తెలియలేదేమో అనిపించింది. ప్రతి ఐటెం ఉంది సార్ అందులో. తెలుగు, హిందీ లేదు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అవన్నీ కనుక మనం పిల్లలకు నేర్పితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఏదో టీఎల్ఎం మేళకే తయారు చేసినట్టుగా కాకుండా అవి ఖచ్చితంగా స్కూల్లో ఉపయోగపడేట్టుగా చేసిరు. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అవి ఖచ్చితంగా స్కూల్కి అందరికి కూడా ఉపయోగపడతాయి. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ముందు కూడా మనం అనేక ప్రోగ్రాంలు చేసుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మీ సహకారం ఇదే విధంగా కోరుకుంటూ ఇప్పుడు సంఘం హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ మాట్లాడుతున్నాం. నేటి ముగింపు సమావేశం సభాధ్యక్షులు ఎంఈఓ గారికి, వివిధ సంఘాల నాయకులు, అదేవిధంగా వివిధ హై స్కూల్ హెడ్ మాస్టర్స్, ఈరోజు పార్టిసిపెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి టీఎం మేళా ఎంఈఓ గారి
ఆధ్వర్యంలో విజయవంతంగా చాలా చక్కగా ఆసక్తికరంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజయవంతంగా కూడా పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యంగా నిర్వహణ అనేది చాలా చక్కగా ఉంది. సారు ఒక వారం నుంచే ప్లాన్ చేసుకొని అందరికీ ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించడం, కమిటీలు వేయటం, ఇవన్నీ చాలా చక్కగా వేయడం జరిగింది. అందరూ కూడా వారి యొక్క బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వహించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక పార్టిసిపెంట్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు 10 రోజుల నుంచి నిద్రలో కూడా ఈ ఆలోచనలతోటే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఈ రోజు వరకు కూడా ఏం చేయాలనే దాన్ని చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈరోజు చాలా చక్కగా దాదాపు 150 దాకా ఎగ్జిబిట్స్ తేవటం జరిగింది. అవన్నీ కూడా మరి చాలా చక్కగా ప్రదర్శించారు. జడ్జిలు కూడా మరి ఇందులో పాత్ర చాలా ముఖ్యమైనది. ఈరోజు ప్రోగ్రాంలో అత్యధికంగా కష్టపడేది బహుశా జడ్జిలే. వాళ్ళు నిర్విరామంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి టైం ఒకటే వాళ్ళకి రెస్ట్ అనుకుంటాను. ఇప్పటికి కూడా ఇంకా కుస్తీ పడుతూనే ఉన్నారు ఫైనల్ చేయడానికి. ప్రతి ఒక్కరూ చాలా మరి చక్కగా పాల్గొన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒకసారి ఎగ్జిబిట్స్ నేను పరిశీలించినటువంటి వాటిలో చూసినట్లయితే ముఖ్యంగా లో కాస్ట్, నో కాస్ట్, అదేవిధంగా పర్మనెంట్గా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కొన్ని ఏమో అంటే అప్పటి వరకు ఉపయోగపడే ఉన్నాయి. అదేవిధంగా మల్టీగ్రేడ్ టీచింగ్ అనువుగా ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. తర్వాత విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఆ ఎగ్జిబిట్ని ఇచ్చినట్లయితే వాళ్ళంతా వాళ్ళు అంటే సొంతంగా వాళ్ళు అభ్యసనానికి కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. చాలా సంతోషం. మరి ఈ ఎగ్జిబిట్లో 10ని సెలెక్ట్ చేయటం జరుగుతుంది. జిల్లాకి ఎట్లా పోయి వెళ్తారు, అదేవిధంగా జిల్లాలో కూడా సక్సెస్ అయ్యి రాష్ట్ర స్థాయిలో కూడా మన మండలం రావాలని కోరుకుంటూ మరి ఎంఈఓ గారు ఈ ప్రోగ్రాంని ఇంత చక్కగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.